నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న వినుకొండ పట్టణ ఆర్యవైశ్య సదావర్తి సంఘ స్థలం సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉప్పలపాడు గురుకుల పాఠశాల విద్యార్థినులకు న్యాయ విజ్ఞానంపై అవగాహన సదస్సు చట్టాల గురించి వివరించిన న్యాయమూర్తి తౌషిద్ హుస్సేన్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎన్ఎస్పీ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆర్యవైశ్యులకు పిలుపు. వినుకొండ పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు బాలుర ఉన్నత పాఠశాల మరికొన్ని ఎలిమెంటరీ పాఠశాలలు సచివాలయాలు ప్రధానంగా పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే నీటి ట్యాంక్ పెద్ద గ్రౌండ్ తో కూడిన స్థలంను వినుకొండ సదావర్తి ఆర్యవైశ్య సంఘం సభ్యులు నాడు ప్రజల సౌకర్యార్థం దానం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 20 సెంట్ల స్థల పంచాయతీ స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వద్ద చేరుకున్న రోజుల వ్యవధిలోనే సమస్య పరిష్కరించేందుకు నేరుగా జిల్లా జెడ్పీటీసీలో చర్చలు జరపటం అక్కడితో ఆగకుండా స్థలం ఉన్న ప్రాంతానికి సదావర్తి ఆర్యవైశ్య పరిరక్షకులు కొందరు ఆర్యవైశ్యులతో పాటు అధికారులను తీసుకుని స్వయంగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రంగప్రవేశం చేశారు. జెడ్పీటీసీలో 20 సెంట్లకు రూట్ క్లియర్ అవడంతో ఏకంగా అధికారులతో కొలతలు వేయించి స్థలంను అప్పజెప్పేందుకు చకచకా పనులు జరిపారు. ఎప్పటి నుండో చిక్కుల్లో పడి సమస్య కొలిక్కి రాక మదన పడుతున్న పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఆయన పట్టణానికి అందిస్తున్న సేవలను ప్రసంగించారు. పట్టణ అభివృద్ధే కాక అనేక సేవలలో ఆర్యవైశ్య ప్రముఖుల పాత్ర, కోట్ల విలువ చేసే భూమి దానం చేయటం ఇలా చాలా సేవలు వైశ్యులకే దక్కుతుందని ప్రస్తుతం నెలకొన్న 20 సెంట్ల భూ వివాదం సైతం వారి చొరవతోనే పరిష్కరించామన్నారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఇక ఆరామ క్షేత్రం నిర్మాణంలోనూ ఐక్యంగా ఉండి తారతమ్యాలు లేకుండా పార్టీలను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకోవాలని వైశ్యులకు సూచించారు ఎమ్మెల్యే. నిన్న జెడ్పీలో పోతే ఆయన ఏం చెప్పాడో ఆ రికార్డ్ అంతా జెడ్పీలో ఉంది. 3 టైమ్స్ ఈ స్థలాన్ని సేకరించడం జరిగింది. 2 టైమ్స్ మన జెడ్పీకి ఇల్లు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ 20 సెంట్స్ మట్టుకి ఇల్లు ఉంచుకోవటం జరిగింది. ఆ 20 సెంట్స్కి సపరేట్ డాక్యుమెంటు సపరేటుగా ఈ వైపు ఉన్నట్టుగా కూడా తేలవటం జరిగింది. వాళ్ళు కూడా దానికి జెడ్పీసీఓ కానీ జేసీ గారు వీళ్ళందరికి సంబంధించి ఈ ఫైలు 100% వాళ్ళకి ఇవ్వాలని రెడీగానే ఉంది. అయితే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇక్కడ కమిషనర్ కానీ ఇక్కడ పెద్దలు కానీ కూర్చొని మాట్లాడుకున్నట్టే అప్పుడే బాగుండేది. అది ఆ స్థాయిలోకి వెళ్ళి అంతా కూడా మరి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. వాళ్ళ స్థలమే వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళ స్థలమే వాళ్ళు తీసుకున్నారు. మనం ఇచ్చింది ఏం లేదు. ఏసీ లేదు కాబట్టి వాటికి ఇక్కడ ముందున్న షాపులు కూడా తీసి వాళ్ళకి ఖాళీ చేపించి వాళ్ళకి ఇప్పుడే అప్పచెప్పాం. కానీ అవి కూడా క్లియర్ చేపిస్తాం. రెవెన్యూ రికార్డుల్లో కూడా ఎంఆర్ఓ గారు చెప్పారు, అంతా కూడా ఏర్పాటు చేస్తానని. ఈ స్థలం ఎట్టి పరిస్థితుల్లో ఆర్యవైశ్యులదే. సత్రాలు ఇలా వసతులు కల్పించిన మాట వాస్తవాలండి. ఆర్యవైశ్యుల్లో అలాంటి మంచి గుణం ఉంది. ఆ మొదటి నుంచి కూడా ఎక్కడ చూసినా ఏదన్నా అన్నదానం చేశారు అనంటే అక్కడ కంపల్సరిగా ఆర్యవైశ్యులు ఉంటారు. ఇది ఒకరిని ఏదో తగ్గించి చెప్పడం కాదు, వాళ్ళని పెంచి చెప్పడం కాదు, ఇది వాస్తవం. నేను చూస్తున్నటువంటి దాంట్లో నాకు 64 సంవత్సరాల వయసులో 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నేను ఏకాదశికి భోజనాలు పెడతారు. భోజనాలు వాళ్ళ వయసులకి పెడతారు, అదర్ జనానికి పెడతారు. అందులో పోయి వయసుల్లో కూడా పోయి కూర్చొని అందరూ కూర్చొని తింటుంటారు. వాళ్ళకి తెలిసినా ఎవరిని లేపరు. వాళ్ళు అలాంటి మనసు ఉన్నటువంటి మంచి మనసుతో ఇంత పెద్ద సైట్ని మరి ఇవ్వటం జరిగింది. నిజంగా అంత పెద్ద సైట్ ఇచ్చి ఆ 20 సెంట్లు కూడా వీళ్ళెవ్వరూ తీసుకోవట్లా.
ఎవరికి వ్యక్తికి కాదు, అమ్మవారికి. అది అమ్మవారి కోసమే ఆ వచ్చినటువంటి స్థలం, ఆ ఆదాయం కానీ అమ్మవారికే ఉపయోగపెడతామని పెద్దలు చెప్పడం జరిగింది. కృష్ణ ఆంజనేయులు గారు, ఇటు మా పాపారావు గారు నిజంగా అండి ఈ ఊర్లో చాలా అన్నీ తెలుసండి. ఎక్కడ ఏముంది కూడా తెలుసు ఆయనకి. అంటే నాకు అంత పెద్ద అవకాశం ఉందనేది కూడా నాకు తెలీదు. మొత్తం ఆయనకి పూర్తి స్థాయిలో అలాంటి పెద్దల సలహాలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే ఎంజాయ్ చేసింది. మరి ఈరోజు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు నుంచే ఈ స్థలం వారిదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మనం ఆ స్థలాన్ని గుర్తించాం. అంతేగాని అది మనం ఇచ్చింది మటుకు కాదు. వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పారు ఎమ్మెల్యే గారిది ఏమీ కాదు. ఇది వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చాం. గిరి ప్రదర్శన రోడ్డుకు కూడా నిన్న పాప ఆడ చిన్న కొంచెం అన్నీ కూడా నేను కూడా వచ్చి అది సహకరిస్తానని చెప్పాడు. ఇప్పుడు గిరి ప్రదర్శన రోడ్డు ఈ వైపుగా కొండమెట్లు కాడ కొట్టడం అంటే చాలా కష్టమైందండి. నిజంగా చెబుతున్నానండి. రామలింగేశ్వర స్వామి నాకు కనపడుతుందండి. ఆ పని జరగటం అనేది అంత కష్టంగా అయితే దేవుడు మనకి దేవుడి సహకారం ఉంది. దేవుడి సహకారం, ప్రజల సహకారం ఉంటేనే అది మనం చేయగలం. కానండి అది పూర్తి స్థాయిలో నిన్న రాత్రి 7 అటు తిరుగుతూ వచ్చాం. ఆ మెట్ల కాడికి వచ్చేవరకు అక్కడ ఒక గుడి సెంటర్ భాగంలో వచ్చింది. అంటే చిన్నదే టెంపుల్ సెంటర్ భాగంలో వచ్చింది. అటు ఆ వైపు ఇటు ఈ వైపు మధ్యలో ఉంది. అది లేకపోతే ముందుకు పోలేమని కూడా చెప్పాను. అది పాపారావు గారు వాళ్ళందరూ ఒక్క చిన్న విషయాలు ఏమైనా ఉంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాని గురించి మీరు ఆపగానండి పని అని ఆయన అంటాం. అది కూడా చూసి వద్దామని ఇప్పుడు బయలుదేరుతున్నాం. అక్కడ మీరందరూ కూడా పెద్దలందరూ కూడా రండి. ఒక్కసారి గుడి మెట్ల కాడికి వస్తే ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. పార్టీలు కాదు ఇక్కడ, మన అందరికి సంబంధించింది ఈ పట్టణం. ఈ పట్టణాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇవన్నీ కూడా మరి మనం చేసుకోవాల్సిన అవసరం. ఈ వయస్సులు అన్ని విషయాల్లో ఎలా ముందుంటారో అదేవిధంగా ఇక్కడ కైలాసపురి అని పెట్టారు వాళ్ళే. దానికి కూడా వాళ్ళే పాపం డబ్బులు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఎంతో ఖర్చు పెట్టి అది బూడ్చారు. అది అంతా చేస్తున్నారు. నిజంగా అది ఈ ఊరికి ఎంత పెద్ద అసెట్ అండి. నిజంగా దాంట్లో కూడా నేను ఎందుకు అంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎవరైతే ఈ ఊరు పెద్దలు ఉన్నారో, యలమందరావు గారు మా పెద్ద ఆయన మన వినుకొండ పట్టణానికి ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చేశారు. వారి సలహాలు తీసుకుందామన్నాను. అక్కడ అలాగే మక్కిరి మల్లికార్జునరావు గారు పెద్ద ఆయన ఎమ్మెల్యేగా చేశారు. వారి సలహా తీసుకుందామన్నాను. 10 సంవత్సరాలు ఆంజనేయులు గారు చేశారు. వారి సలహాలు తీసుకుందాం. ఆంజనేయులు గారు, యలమందరావు గారు, మల్లికార్జునరావు గారు, మేమందరం కమిటీ సలహాదారులుగా ఉంటాం. సలహాలు మీకు ఏదన్నా అవసరమైతే తీసుకోండి, అవసరం లేకపోతే మీ పని మీరు చేసుకోండి అని దాన్ని చేస్తున్నాం. ఈ ప్రాంగణము జిల్లా పరిషత్ వారికి 1946లో అప్పటి సదావర్తి సంఘం ఆర్యవైశ్య వారు ఆర్యవైశ్యులు 3 దస్తావేజుల ద్వారా కొనుగోలు జరిపి, ఒకటి 6 ఎకరాల 26 సెంట్లు, రెండోది 1 ఎకరం 44 సెంట్లు, మూడో రిజిస్టర్ 20 సెంట్లు. ఈ 3 భాగాల్ని 2 రిజిస్టర్లని వారికి దఖలు చేసేసి వాళ్ళకి స్వాధీనం చేయడం అయింది. అప్పటి జిల్లా బోర్డు అధ్యక్షులు వారికి చీరాల్లో సమర్పిస్తే వారు రసీదు కూడా ఇచ్చి ఉన్నారు. అప్పటి నుంచి మా సంఘం వారు ఇది గ్రౌండే కదా, ఏ రోజైనా మనం వెళ్ళి తీసుకోవచ్చులే అన్న సదుద్దేశంతో వాళ్ళు ఆగారు. అది 2008 నుంచి ఈ యొక్క స్టోరీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కరస్పాండెన్స్ జరుగుతుంది. మధ్యలో కొంత పేరు నామకరణ ప్లేట్ వేసుకోమన్నారు, అక్కడ వేసాము. తర్వాత ఈ యొక్క విషయంలో కొన్ని మ్యాటర్స్లో దాన్ని డివైట్ అయ్యి మేము కూడా పెద్దవాళ్ళతో మాట్లాడకుండా ముందుకెళ్ళాం. వెళ్ళిన తర్వాత పెద్దవారి దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి విషయం ఇదయ్యా, మీ 20 సెంటు సపరేట్గానే ఉందని సర్వే రికార్డ్స్ ద్వారా పూర్తిగా సమాచారం తీసుకొని, సర్వేలో కూడా
7 ఎకరాల 90 సెంట్లు భూమి ఉన్నట్టుగా కనుగొని దాంట్లో మా 20 సెంట్లు భూమి 7 ఎకరాల 70 సెంట్లు వాళ్ళకి ఏ రోజైతే మేము దానపత్రం ఇచ్చామో అదేవిధంగా వాళ్ళకి భూమి అంగీకరింపజేయటం జరిగింది. సార్ ఇప్పుడు ప్రజాప్రతినిధి గారు పూర్తి శ్రద్ధ వహించి గ్రామం యొక్క అభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాలు రూపొందించారు. ప్రతి కార్యక్రమంలో 100% సక్సెస్ అయ్యే విధానంలో వారు మాట్లాడారు. నిన్న వెళ్ళి కలెక్టరేట్లో జెడ్పీలో కూడా డిస్కస్ జరిగింది. వాళ్ళు అంగీకరించారు. జెడ్పీ వారు మీకు 20 సెంట్లు ఉందండి, మీ స్థలాన్ని మీకు వాపస్ చేయొచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని. దాని మీద సార్ 3 గంటల పాటు కూర్చొని ఏ విధమైన ఇబ్బంది లేకుండా బయటకు వచ్చేసాం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు, తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్యవైశ్య సదావర్తి సంఘ పెద్దలు అందరూ ఇచ్చేసి వారు మా భూమిని కొలిపించి సర్వేయర్ గారి ద్వారా మాకు పూర్తిగా అందజేశారు. కనుక ఏ విధమైన పేచీలు లేకుండా మేము కూడా ఆ సంబంధిత రికార్డు తహసీల్దార్ గారిని ద్వారా తెచ్చుకొని మేము కోర్టులో కూడా ఈ యొక్క కేసుని విత్డ్రా చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాము. జై వాసవి. మనకి ఇప్పుడు మన గౌరవాధ్యక్షులైన పాపారావు గారు దీనికి సంబంధించిన వివరాలన్నీ చెప్పడం జరిగింది. అయితే ఈ స్థలం విషయంలో పెద్ద మనసు చేసుకొని మన ప్రియతమ నాయకులు బొల్లా బ్రహ్మనాయుడు గారు మన ఇది ఎంబడుండి దగ్గరుండి ఆఫీసర్స్తో వాళ్ళతో మాట్లాడి అయిందాక నిద్రపోకుండా మన స్థలం ఒప్పజేయడం ఎంతో సహకరించారు. వారికి సభాముఖంగా ఆర్యవైశ్యులు అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఆర్యవైశ్య సంఘం స్థలం ఎంతోమంది నాయకులు వచ్చారు. అదిగో ఇదిగో ఇదిగో అని మమ్మల్ని చెప్పటం తప్పితే మా స్థలాన్ని మాకు అప్పగించిన దాఖలాలు లేవు. గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి దృష్టిలోకి కొన్ని రోజుల క్రితం వెళ్ళిన తర్వాత మన ఆర్యవైశ్య సంఘం పెద్దలు మన కొంతమందిని గుంటూరు తీసిపోయి ఇదేంది, దీని పొలం ఏంది, స్థలం ఏంది, మొత్తం దాని తాలూకు మొత్తం బయోడేటా తీసుకొని మన ఆర్యవైశ్య న్యాయబద్ధంగా మన ఆర్యవైశ్య సంఘానికి ఇవ్వవలసిన 20 సెంట్లు కేవలం 2-3 రోజుల్లోనే మా ఆర్యవైశ్య సంఘానికి అప్పగించినందుకు మా వినుకొండ ఆర్యవైశ్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తారని, వినుకొండ గ్రామం చాలా అభివృద్ధిగా ఉంది. ఎక్కడ చూసినా సరే మన బొల్లా బ్రహ్మనాయుడు గారి బ్రాండ్ కనబడుతుంది. అదేవిధంగా మేము ఎన్నో రోజుల నుంచి చేస్తుంటే ఇలాంటి కార్యక్రమాన్ని మా ఆర్యవైశ్య సంఘానికి అప్పగించినందుకు మా ఆర్యవైశ్య సంఘం తరఫున వినుకొండ ఆర్యవైశ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియదు. సమస్యని మన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారితో పిలిపించి మాట్లాడుకొని ఆర్యవైశ్యులకు ఏదైతే 20 సెంట్ల స్థలం ఉందో దాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది అమ్మవారిది స్థలము, అమ్మవారికి ఖచ్చితంగా చేయాలని నిన్న ప్రత్యేకంగా జెడ్పీకి కూడా ఎమ్మెల్యే గారు పెద్దల్ని తీసుకొని వెళ్ళి మాట్లాడి ఈ రోజున స్వయంగా ఆయనే ఇక్కడికి జూనియర్ కాలేజీకి విచ్చేసి 20 సెంట్లను కూడా గుర్తించి ఏదైతే జూనియర్ కాలేజ్ గ్రౌండ్కు ఎదురుగా మరి మున్సిపాలిటీ కోసం వనరులు పెంచాలా, మున్సిపాలిటీ ఆదాయం పెంచాలా, ఎక్కడైతే వనరులు ఉన్నాయో అవన్నీ ఉపయోగించుకోవాలా, ఈ వినుకొండ పట్టణాన్ని డెవలప్ చేయాలని మన ఎమ్మెల్యేగా తలపించారు. దానిలో భాగంగా మరి ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న సమస్య వారు గతంలో సదావర్తి వారు మరి కాలేజీకి మరి దానంగా ఇచ్చారు. ఆ దానంగా ఇవ్వగా ఒక 20 సెంట్లు వాళ్ళు ఉంచుకున్నారు. ఆ 20 సెంట్ల కోసము మరి ఏదైతే మనం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టామో వాళ్ళు అక్కడ కొంచెం మాకు ఉంది అని అబ్జెక్షన్ పెట్టిన ఎమ్మెల్యే గారు జడ్పీ వాళ్ళతో అందరితో సంప్రదించి వారి 20 సెంట్లు వాళ్ళకి ఇచ్చే విధంగా ఈరోజు పరిష్కారము వారి పెద్ద మనిషి సమక్షంలో సదావర్తి వారి ఆర్యవైశ్య సమక్షంలో కూడా పరిష్కారం జరిగింది. తమకు కావాల్సినటువంటి ఏదైతే గతంలో వాళ్ళ చెందినటువంటి స్థలాన్ని అందజేయమని చెప్పేసి కోరి ఉన్నారు. రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ మినహాయించి మిగతా ఉన్నటువంటి ఆ 20 సెంట్లు కూడా అసోసియేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ పేరు మీదే రెవెన్యూ రికార్డులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. బొల్లా వెంకట కోటయ్య సత్యవతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వినుకొండ పట్టణంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల వద్ద ఉన్న బొల్లా వెంకట కోటయ్య సత్యవతి ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో ఈ వేడుకలు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు బొల్లా వెంకట కోటయ్య అధ్యక్షతన తెలుగు ఇమ్మానియేలు బాప్టిస్ట్ చర్చి అధ్యక్షులు బేతం శ్యామ్, ఫాస్టర్ ఫిలిప్ తో పాటు మరికొందరు సభ్యులతో కలిసి బొల్లా శ్రీనివాస్, రమేష్లు క్రిస్మస్ కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ వేడుకలకు ముందు పాస్టర్ ఫిలిప్ దైవ సందేశాన్ని అందించగా గౌరవ అధ్యక్షులు బొల్లా వెంకటకోటయ్య ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం పాస్టర్ ఫిలిప్ ను ఘనంగా సత్కరించారు. పెద్దలకు అదేవిధంగా చర్చి పాస్టర్ గారికి, అధ్యక్షుల గారికి, మాజీ అధ్యక్షులకి, ప్రజలందరికీ క్రీస్తు అనే మహానుభావుడు ఈ ప్రపంచాన్ని ఒక వెలుగులో, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా నడవాలనే ఒక మార్గదర్శనంతో ఈ ప్రపంచం నడుస్తుంది. ఈ ప్రపంచంలో మానవులందరూ ప్రేమ, కరుణ, దయతో ఉండాలి. ఈర్ష్య, ద్వేషాలు, గర్వం, అహంకారం అనే జాడ్యాలన్నీ లేకుండా కలిసిమెలిసి అందరితో, పేద చిన్న పెద్ద అందరితో కలిసిమెలిసి ఉండి మంచిగా నడిస్తే ఈ ప్రపంచంలో అందరూ సుఖ సంతోషంతో ఉంటారు. శాంతికే ఈ యొక్క యేసుక్రీస్తు మంత్రం ఏమిటంటే శాంతి, ప్రేమ, పండుగ. ఇక్కడ ఇస్తూ ఆయన మన బాధలను ఆయన చెప్పుకుంటే మన బాధలు తీసే శక్తి ఆయనకు ఒక్కడికే ఉన్నదని నమ్మి మా కుటుంబం ఎప్పుడు కూడా మేము యేసుక్రీస్తు క్రిస్మస్ పండుగలను చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉండి, చిన్న పేద కులం మతం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండి మేమందరం కూడా ఇలానే ఉండాలని ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాలు అందిస్తున్నాం. ఆ యేసు ప్రభు వినుకొండ ప్రజలను, నియోజకవర్గ ప్రజలను నిండారుగా దీవించునుగాక. ఆమెన్. ఈరోజు బొల్ల వెంకటకోటయ్య గారు అంతా జరిగించుకునే పండగ క్రిస్మస్. ఈ క్రిస్మస్లో ఉన్న యేసు ప్రభు వారు చెప్పిన సూత్రాలు అంతా ఈరోజు ఆచరిస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు. యేసు ప్రభు వారు ఈ క్రిస్మస్లో ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడని ఆయన నమ్మి కార్యక్రమాలు జరిగించుకోవటం చాలా సంతోషము. క్రిస్మస్లో ప్రేమ ఉంది, ఇది ప్రేమ పండుగ. క్రిస్మస్లో శాంతి ఉంది. యేసు ప్రభు వారి ద్వారా శాంతి, సమాధానాలు ఈ లోకంలో అందరికీ వచ్చినాయి. కాబట్టి ఇది శాంతి పండుగ. క్రిస్మస్ అనేది కనికరము, కరుణ, జాలి, ఇతరులకు సహాయం చేసే పండుగ. కాబట్టి ఫౌండేషన్ ద్వారా వారు అనేకులకు సహాయం చేయాలని మొట్టమొదట ఫౌండేషన్ స్థాపించి ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమం జరిగించడం చాలా సంతోషం. ఆ యేసు ప్రభు వారు ఈ క్రిస్మస్లో వెంకటకోటయ్య గారి కుటుంబాన్ని, ఆయనకి ఇచ్చిన బిడ్డలను, ఈ ఫౌండేషన్ని ఆశీర్వదించాలని మనసా కోరుకుంటున్నాము. అలాగే ఈ క్రిస్మస్లో మీ అందరికి కూడా ముందుగా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ వినుకొండ. వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆధ్వర్యంలో నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాల విద్యార్థినులకు న్యాయ విజ్ఞాన సదస్సుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు భానుతేజ, సెక్రటరీ మొహిద్దీన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి న్యాయమూర్తి తౌషిద్ హుసేన్ హాజరయ్యారు. తొలుత పాఠశాలలోని వసతులను, వంటగదిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి అక్కడ ఉన్న వారి వద్ద నుండి సమస్యలను న్యాయమూర్తి నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ నాసరమ్మతో సహా మరికొందరు న్యాయవాదులతో కలిసి విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మండల లీగల్ సర్వీస్ అందించే ఉచిత సేవల గురించి వివరించారు. తొందరగా కేసులు డిస్పోజ్ చేయడానికి ఒక బ్రాంచ్ పెట్టారు కోర్టులో. ఇప్పుడు ముందు నుంచి ఉంది, కోర్టు నుంచి ఉంది, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని. ఏంటి ఆ కమిటీలో ఏముంటుందంటే అడ్వకేట్ అవసరం ఉంటుంది, కోర్టు ఫీ అవసరం ఉండదు. ఏ సమస్య ఉన్నా కానీ మీరే డైరెక్ట్గా, అంటే మీరంటే మీ పేరెంట్స్కి, మీ బంధువులకు చెప్పడానికి చెప్తుంది. మీకు సమస్యలు అంటే కూడా రాసి పంపచ్చు. ఆ దాంట్లో మీరు ఒక పిటిషన్ రాసిస్తే స్టాంప్ డ్యూటీ ఉండదు, కోర్ట్ ఫీ ఉండదు, అడ్వకేట్ అవసరం ఉండదు. అది ఏ ప్రాబ్లం ఉన్నా కానీ
పొలం తగాదా ఉందని, ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉందని, ఏంటి అది క్రిమినల్ ఏమన్నా ఇప్పుడు ఇబ్బంది ఎవరన్నా పెడుతున్నారంటే కూడా ఏవే డిపార్ట్మెంట్ ఉంటారు కొంతమంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్స్ ఇవ్వడానికి ఇబ్బంది పెడుతుంటారు. అప్పుడు ఏం చేయాలా, ఒక అర్జీ రాసి మాకు ఇచ్చారనుకోండి, రెవెన్యూ వాళ్ళకి పిలిపించి మాట్లాడి మీ రెవెన్యూ పట్టాదారు పాస్బుక్ ఈ టైటిల్ డీడ్ ఇప్పించడానికి ట్రై చేస్తాం. అలానే ఏ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ అక్కడ పోయిన తర్వాత ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏం పని చేయడం కంటే మాకు అర్జీ రాసిస్తే ఆడ అయిపోతుంది పని. మండల్ లీగల్ సర్వీస్ అర్థమైంది కదమ్మా. ఏ ఇబ్బంది కన్నా సార్ పొలం తగాదంటే కూడా రాసివ్వాలి. పంచాయతీ చేస్తారు కదా ఊర్లో కదా, ఒకే మాటలో పంచాయతీ అయిపోతుంది కదా కూర్చోబెట్టినప్పుడు. అట్లా మేము కూడా ఆడ కోర్టులో పంచాయతీ చేస్తాం. ఆ పంచాయతీలో ఏమవుతుంది, ఆడైతే నోటి మాటనే కదా మీరు వినేది. ఏమన్నా రాసిస్తారా మీ ఊళ్ళలో పంచాయతీ? ఇక్కడైతే మేము రాసిస్తాం, అదే అవార్డు ఉంటాం, దానికి అప్పీల్ ఉండదు. అర్థమైందా? ఈ మాటలు మీకు ఎందుకు చెప్తా అంటే మీ బంధువులకు చెప్పడానికి, మీ అమ్మనాన్నకి చెప్పడానికి, ఏంటి మీకు తెలిసిన వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కావడం లేదంటే ముందు ఎక్కడ రావాలో కోర్టుకి రాకూడదు, ఈ బ్రాంచ్కి రావాలా, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ. అర్థమైందా? అట్లానే మీకు స్కూల్ చూస్తే బాగుందమ్మా, మీ స్కూల్ మీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇది మెయిన్ మా ఉద్దేశం ఏమంటే అదే ఇది చెప్పడానికి వచ్చినాం. ఇది మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఉన్న వల్ల చెప్పడానికి వచ్చినాం. మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయని కనుక్కోవడానికి వచ్చినాం. ఇది మీరు భవిష్యత్తులో మీ ఇళ్లలో ఎన్నో రకాల సమస్యలు ఉండొచ్చు, అదే కోర్టుకు తిరిగే వాళ్ళు కూడా ఉండొచ్చు. మీరందరూ కూడా కోర్టులో సంవత్సరాల తరబడి మీ తల్లిదండ్రులు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళని ఎవరైనా తిరిగితే అలా తిరగద్దు. మండల న్యాయ సేవా కేంద్రం ఉంది, అక్కడ మనకు పంచాయతీ జరుగుతుంది, అక్కడ మనకు న్యాయం జరుగుతుందని మీరందరికీ తెలియపరచాలనే ఈ న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేస్తాం. ఇది మీరందరూ అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ సభా ముగింపు కార్యక్రమాన్ని సంతమాగ్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. దేవుని మహిమ గురించి పాస్టర్లు వ్యాఖ్యానించారు. అనంతరం సండే స్కూల్ విద్యార్థుల డాన్సులు అలరించాయి. వినికొండ నియోజకవర్గంలో నల్లి పురుగు తెగులు వల్ల నష్టపోయిన పంట పొలాలను సందర్శించి జరిగిన పంట నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకుని సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వినికొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు కోరారు. అందుకు పరిష్కార దిశగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. నాలుగేళ్ళు కూడా కాదు, దేనికి పనికిరాదు. నాలుగేళ్ళు కూడా పనికిరాదు. అందుకే దున్నేస్తాను, తీసేస్తాను. అంటే మీకు చెప్పిన దానికి ఫ్రూట్ కూడా ఇలా వినికొండ పట్టణంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య కొంతలో కొంత పరిష్కరించేందుకు పట్టణ సీఐ రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టారు. ప్రధానంగా శివయ్య స్తూపం సెంటర్లోని దుకాణాల వారితో చర్చించి వారికి దుకాణ హద్దుల్లోనే ఉండేలా సూచించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు అందరూ సహకరించాలని కోరారు.
కావాలంటే నీ హద్దులు కూడా చూసుకో, నీ డాక్యుమెంట్ తీసుకురా, డాక్యుమెంట్ ప్రకారము ఉందా లేదా కూడా చూసుకో. ఈ డాక్యుమెంట్ ప్రకారము 7 దాకా నుండి మేము వదిలేస్తాం. మీరు మీ 2 కోట్లు రావడం వల్ల ఎంటైర్ ఈ మొత్తం బ్లాక్ అయిపోతుంది అక్కడ దాకా. ఇప్పుడు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. నువ్వు అందరూ ఏదైతే మార్గం ఉన్నారో నువ్వు అదే మార్గం ఉన్నాడు. నీకు 7 దాకా ఉందనుకో, నువ్వు 7 దాకా ఉందనుకో, 7 దాకా వదిలేస్తాం మేము. మాకు అవసరం లేదు, నీ సొంత స్థలం అయితే మాకు అవసరం లేదు. ట్రాఫిక్ రెగ్యులేషన్లో భాగంగా ఈ రోజున ఈ స్తూపం సెంటర్ దగ్గర నుంచి పోయే ట్రాఫిక్ హెవీగా ఉంది. ఈ హెవీగా ఉన్న ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే ఈ షాప్స్ ఎంక్రోచ్మెంట్స్ వాళ్ళు ఉన్న ప్లేసుల్లో కాకుండా ముందుకు వచ్చేసి ఉన్నారు. ఈ ముందుకి రాకుండా వాళ్ళకి డాక్యుమెంట్ ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఉండమని మేము ప్రతి వారిని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్లో భాగంగా ముందుకు వచ్చినప్పుడు ఈ 2 వీలర్స్ ఇంకా ముందుకు రావడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకో కారు పెట్టడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ హెవీగా అయిపోయి ఇటు సైడ్ నుంచి కడప, కర్నూలు, అనంతపురం నుంచి వస్తూ ఉన్నాయి వెహికల్స్. వాళ్ళందరూ కూడా ఇక్కడ రాగానే స్లో పోతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ క్లియర్ చేయాలంటే ప్రతి ఒక్క షాప్ వాళ్ళకి నేను మనస్పూర్వకంగా చెప్తా ఉన్నాను, మీ పరిధి ఏదైతే ఉందో మీకు డాక్యుమెంట్ ప్రకారము ఆ పరిధిలో మీరు సర్దుకొని పెట్టుకున్నట్టయితే ప్రజలకి ఇబ్బంది కలగకుండా, అలానే బయట నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులు కూడా ఇబ్బంది కలగకుండా చేస్తారని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి ఏ ఒక్కరిని ప్రెజర్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి చేసిన వర్క్ కాదు. మీరు మీ బాడీ మీరే తెలుసుకొని మీ హద్దులు ఎక్కడైతే ఉన్నాయో ఆ హద్దుల్లోకి మీరు పోవాలి మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. టైము ఒక 3 డేస్లో సర్దుకొని వెళ్ళాలి. లేని పక్షంలో వీళ్ళకి టౌన్ ప్లానింగ్ ఆఫీసు ద్వారా నోటీసులు సర్వ్ చేస్తాము. అయినా కూడా వినకుండా సర్దుకోకపోతే అవి కొట్టించేయడానికి ఆస్కారం ఉంటుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, దివంగత నేత కొణిజేటి రోసయ్య విగ్రహ ఏర్పాటుకు తాము కృషి చేస్తామని వినుకొండ పట్టణంలో జరగబోయే అభివృద్ధి ప్రాంతమైన ఎన్ఎస్పీ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అందరూ సహకరించాలని, ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఈ విషయంలో ముందడుగు వేయాలని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోరారు. విగ్రహ ఏర్పాటులో తన సహాయ సహకారాలు, అనుమతులకు కృషి చేస్తామన్నారు. రోసయ్య చేసిన సేవలను కొనియాడారు. ఆయన చిత్రత, ఆ రాజకీయ దురంధరుడు, మన గుంటూరు జిల్లా వాసి కావటం, మరి ఆయన ముఖ్యమంత్రి చేశాడు, మరి ఆయన చేయని పదవులు లేవు, గవర్నర్ చేశాడు, రాష్ట్రానికి సంబంధించిన అన్ని పదవులు చేసిన ఆయన. మరి ఆయన్ని మనం ఎలా మనం చూడాలి, ఎలా ఆయన్ని మనం మర్చిపోవటమా? కాదు, మర్చిపోలేని మనిషి కాబట్టి ఆయన్ని, ఆ మహానుభావుడిని మనం ఎన్ఎస్పి కాలువ దగ్గర పెద్ద సర్కిల్ కట్టించి వాళ్ళే వయసులు అందరూ కలిసి నా వంతు నేను కూడా ఎంతో కొంత సహాయం చేస్తాను, అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.